ఇంకొకటి గవర్నరా రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత ఆఖరికి ఏదో ఉంటుంది చూసిరా, తన తప్పులు ఎరగడని గురువింద గింజ సామెతలాగా ఆమ్ ఆద్మీ గారి మాట, ఓడిపోతున్నానని సిద్ధమైపోయి ఆఖరికి ఏ అవినీతి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాల ద్వారా ఉద్యమాలకు వచ్చి మొట్టమొదట నేను రాజకీయాల్లోకి రాను, నేను రాజకీయ పార్టీ పెట్టను, ఒకవేళ పెట్టినా నేను పోటీ చేయను, నాకు పదవులు అక్కర్లేదు అని మాట్లాడి రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేసి ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఆఖరికి జైలుకు వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకున్నటువంటి నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో నిజంగా ఒక రాజకీయం కోసం ఇంత దారుణంగా దిగజారుతారని చెప్పడానికి అత్యంత ఉదాహరణంగా చెప్పేటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా ఈ తరంలో అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు ఏ విధంగా స్వార్థంగా ఉంటారు, ఉద్యమాలను పేరు చెప్పుకొని తమ స్వార్థం కోసం ఎట్లా పనిచేస్తారని. నేను అసలు ఏం చేయను, నేను చిన్న కారులో పోతా, నేను బంగ్లా పెట్టను, 40 కోట్లు పెట్టి బంగ్లా కట్టుకున్నాడు. మొత్తం లిక్కర్ స్కామ్లో పీకల్లో తిరకపోయి గోవాకు పంజాబ్ ఎన్నికలకు ఆ డబ్బులు తీసుకుపోయినటువంటి వ్యక్తి జైల్లో ఉంటే ఆఖరికి సుప్రీంకోర్టు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయవని చెప్తే కూడా అప్పుడు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రజల్లో ఇవాళ తిరుగుబాటు వస్తే ఎన్నికల కమిషన్ ఇది చేసింది, ఆయన గెలిస్తేనేమో ఎన్నికల కమిషన్ మంచిదట, వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మంచియట, వాళ్ళు ఓడిపోతాం అనుకుంటే ఎన్నికల కమిషన్ మీద నెట్టేయడం, వీళ్ళ మీద నెట్టేయడం, యంత్రాంగం మీద నెట్టేయడం. అధికారం అనుభవించినటువంటి వాళ్ళు, వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు గెలిస్తే అదే ఎదుటి వాళ్ళ తప్పులు చేసేవారు తమ తప్పులు ఎరగనట్టుగా చేసేటువంటి మాట అరవింద్ కేజ్రీవాల్ గారు. నిజంగా ఇవాళ ఢిల్లీ ప్రజలు బాగుపడాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలి స్పష్టంగా. ఎందుకంటే ఏ రోజైతే మాట మీద నిలబడలేదో ఆ రోజే ఆయన మీద గౌరవం ఉండదు. డే 1 ఇవాళ వీడియోలు సాక్ష్యాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. గెలవడం కోసం ఎంత దూరమైన దిగజారుతారనడానికి కుమార్ విశ్వాస్ వాళ్ళందరూ కలిసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. సరే ప్రజలు నమ్ముతారా? ప్రజలకు కేవలం ఉచితాలు మాత్రమే కావాలి. భారతదేశంలో ప్రజలు అంతకంటే దిగజారిపోయారని చెప్పడానికి ఢిల్లీ ప్రజల ఎన్నికలనే ఉదాహరణగా చూస్తాం. చాలా దారుణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా కేవలం బీర్లకు, బిర్యానీలకు, 2000 రూపాయలకు, ఓట్లకు, ఉచిత పథకాలకు ఓట్లేసేటువంటి దారుణమైనటువంటి స్థితికి దిగజార్చినాయి రాజకీయ పార్టీలు, దిగజారిపోయినటువంటి వాళ్ళు ప్రజలు కూడా. దానికోసమే ఆలోచిస్తారు. పోతే మాకు వాడు వెయ్యిలే, వీడి రూపాయలే, వాడియలే. ప్రభుత్వాలు రోడ్లు వేసినాయా, లేకపోతే లైట్లు వేసినాయా, లేకపోతే మనకు రక్షణ ఇచ్చిందా, మన ఆడపిల్లలకు రక్షణ ఇచ్చిందా, కరువు కాటకాలు వస్తే ఆదుకున్నారా, అతివృష్టి వస్తే ఆదుకున్నారా, రైతులకు ఏం సాయం చేసింది, ఉద్యోగులకు ఏం సాయం చేసింది, యువకులకు ఉపాధి కల్పన ఏం చేసింది, ఇట్లాంటివన్నీ అడగడం పక్కన పెట్టేసి గ్రామానికి రోడ్లు వేసిరా, మంచినీటి సౌకర్యాలు ఇచ్చిరా, చదువు చెప్తున్నారా, ఊరికి ఏం అవసరం వచ్చిందనేటువంటిది పక్కన పెట్టేసి వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసము పార్టీలు దిగజారినాయి. ప్రజలు కూడా దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటిది ఢిల్లీని చూస్తే అర్థమైపోతుంది.